వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రోషయ్య సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందన్న వెల్లడి. వైరు పక్షాలను ఇరుకనబెట్టే విధానాన్ని రోషయ్య నుంచి నేర్చుకోవాలన్న సీఎం. 6 నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదన్న జగన్. సూపర్ 6 కాదు 7 లేదని జగన్ ఎద్దేవా. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందన్న కేటీఆర్. రాజీవ్ విగ్రహం పెట్టిన చోటే తెలంగాణ తల్లి నిఠారుగా నిలబడుతుందని వ్యాఖ్య. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్న కేటీఆర్. మహారాష్ట్ర సీఎంపై వీడిన సస్పెన్స్. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ఎన్నిక. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు వేడిపోయింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గీయులు తెలిపారు. దీనిపై సాయంత్రానికి అధికారిక పర్యటన వెలువడుతున్నట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వేడింది. గురువారం ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఏడాది పాలనలో ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమా? వారి చావులు ఉత్సవం. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విజయం. వారికి సంఖ్య లేకపోవడం ఉత్సవం. రైతులను మోసం చేయడం విజయం. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవం. ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం. వారి కన్నీళ్లు ఉత్సవం. ఇల్లు ఇస్తామని మోసం చేయడం విజయం. ఉన్న ఇల్లు కూల్చడం ఉత్సవం. రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయం. అప్పులకు నోటీసులు ఇవ్వడం ఉత్సవం. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావులు గోసలే ఉత్సవమా? ఇవి విజయోత్సవాలు కాదు, వికృత ఉత్సవాలంటూ ట్వీట్ చేశారు. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయనున్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. గడిచిన 40 ఏళ్లలో హైదరాబాద్ లోని 45% చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రంగనాథ్ చెప్పారు. చెరువులతో పాటు వాటిలోకి నీటిని సరఫరా చేసే కాలువలు కూడా ఆక్రమించారని వివరించారు. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ లోని పలు ఏరియాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. If you see in Delhi, there was weather this radars are there. One is Safdarjung and the other one is Palam Airport, right? So now some are being added. So historically, the Doppler weather radars were located in the airports. Here also we have a Doppler weather radar at Begumpet Airport. So we requested the DG also that we should see the weather radars work on the principle of line of sight and various other things also. So assessing a tropical cyclone is easy by a weather radar because you have a very clear line of sight of 500 kilometers. But predicting rainfall in urban setting with a weather radar is quite difficult because there's a lot of vagaries associated with a smaller amount of area. So we need to have more infrastructure to have a better prediction. And once the infrastructure is more, and when the other features like lakes and streams are they are properly revived, which we are on that path. We have now taken a few lakes and we have started revival of such lakes. And once these are done, then probably we have the main problem is the disaster, urban flood. That is a major problem. So we are trying to put our efforts in mitigating this particular rainfall related, low intensive rainfall related disasters. So I think I've taken much of your time, sir. So with this I will conclude. And Hydra has just started its journey, and surely and steadily we are on the path of responding, as a better responder in times of disaster management or in respect to disaster management, most specifically to the city of Hyderabad. Thank you. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. సూపర్ 6 లేదు, 7 లేదని కూటమి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే పరిస్థితులు వచ్చాయని అన్నారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని, జనవరి వస్తే 2,800 కోట్లు పెండింగ్ అవుతుందని చెప్పారు. వసతి దీవెనకు 1,100 కోట్లు పెండింగ్ లో ఉందని అన్నారు. 9 నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని చెప్పారు. 4 నెలలుగా 104, 108 ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరపున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ, రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ 20,000 రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో, ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో డిసెంబర్ 11వ తారీఖున ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో, ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు, సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ, రేవంత్ రెడ్డి నువ్వెన్ని కథలు పడ్డా 4 ఏళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ తెలంగాణ తల్లి ఖచ్చితంగా నిఠారుగా నిలబడుతుందన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూర్తి భవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారన్నారు. కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భారతమాత రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి వచ్చాక మార్చలేదన్నారు. దేశంలో ఎన్ని చోట్ల అధికార మార్పిడి జరిపినప్పటికీ ఆయా రాష్ట్రాల విగ్రహాల రూపును మార్చలేదన్నారు. కాదు, అసలు వీళ్ళకు పరిపాలన వస్తుందా, తెలంగాణలోకి అంత సీనుందా అని మాట్లాడిన వాళ్ళందరూ నోర్లు మూయించే విధంగా ప్రగతి శిఖరాలను అందుకున్నది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. విఫల రాష్ట్రం అవుతుందని చెప్పి పిల్లి శాపాలు పెట్టిన సన్నాసులకు దీని ప్రకారం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల మీద పెట్టే వ్యయం రూపాయి ఉంటే ఎంత, తెలంగాణలో మేము చేసిన మొత్తం నికర ఖర్చులో 10 ఏళ్లలో అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు 74%, 74% ఈజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్.
దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్. ఇది మూర్ఖులకు, ఇక్కడ ఉండే సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు తెలియకపోతే మేము చేయగలిగింది నేను చదువుకోవాలి. మా లెక్క కాదు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్క ఇది. చదువుకోండి, కాపీ లేదంటే నేను పంపిస్తా. 100 రూపాయలు ఖర్చు పెడితే 74 రూపాయలు డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే దాన్ని తప్పులు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని నేను? అదేవిధంగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్, అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అప్పులు, పెన్షన్లు ఇవన్నీ తీసేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పే లెక్క. అగో దాని ప్రకారం తెలంగాణకు వచ్చిన ప్రతి రూపాయి ఆదాయంలో జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, వడ్డీలకు పోయేది కేవలం 47 పైసలు. మిగతా 53 పైసలు బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి కోసం అందుబాటులో ఉంది. దేశంలో అతి తక్కువ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది అక్షర సత్యం. ఇది నాట్ మై రిపోర్ట్, సోషియో ఎకనామిక్ సర్వే. 47 పైసలు పోతే ఇంకా 53 పైసలు మిగులుతాయి కదా, అందుబాటులో ఉన్నాయి కదా, చేతనైతే ఖర్చు పెట్టచ్చు కదా. ఆ తెలివి లేదు. నోరు బారేసుకోవడం, పనికి మళ్ళీ కారు కూతలు కోయడం, ఇంకా మళ్ళీ మీదికెళ్ళి చిల్లర మాటలు. మాకు ఉన్నదంతా వడ్డీలు కడుతుంది పోతుంది, జీతాలకే పోతుంది, పెన్షన్లకే పోతుంది. అది కూడా మీకు తెలవాలి. దయచేసి నేను పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, వాళ్ళు ఏ సొల్లు పడితే ఆ సొల్లు వాగితే మీరు అదో బైబిల్లో స్క్రిప్చర్ అన్నట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టు మీరు రాయడం చాలా దారుణం. యాజ్ ఇట్ ఈస్ ప్రచురించడం, ఫ్యాక్ట్ చెక్ చేయకుండా చాలా చాలా దారుణం. దయచేసి నేను చెప్పేదానిలో కూడా తప్పుంటే ప్లీజ్ ఫ్యాక్ట్ చెక్. వాళ్ళు చెప్పేదానిలో తప్పున్నా ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఆపోజిషన్ చెప్పేదాన్ని పట్టించుకుంటలేడు, టైం ఇస్తలేడు, నాశనం చేస్తాడు. ఉన్న తల్లి కూడా అంతే. తన తల్లి ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు, ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. అదాని ముడుపుల వ్యవహారంలో ఎఫ్బీఐ ఛార్జ్ షీట్ లో తన పేరు లేదని చెప్పి జగన్ అతి తెలివి ప్రదర్శించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అలా మాట్లాడడం జగన్ వెర్రితనమని షర్మిల ఎద్దేవా చేశారు. తాను వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నానని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. తాను అలా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నేతలెవరూ ఇంటి నుంచి కాలు సైతం బయట పెట్టలేరని చెప్పారు. 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి?
మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? అదానితో మీరు చేసుకున్న డీలు 1750 కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి, అమెరికాలో కనుక్కున్నారు. అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా? గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం 600 కోట్ల రూపాయలకు 9000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు 600 రూపాయలకు కట్టబెట్టేశారు. 15 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో 15 సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు, ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది. అది మేము మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్ లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. అక్రమ కేసులతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగితే ప్రశ్నించకూడదా అని అడిగారు. దళిత యువకుడిపై అక్రమ కేసు పెట్టి హింసించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని భరత్ అన్నారు. దళిత యువకుడిని బాజీలాల్ అనేసి దారుణంగా కొట్టారని, దుస్తులు ఉడయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోబెట్టారని మండిపడ్డారు. పరువు పోయిందని బాధితుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే దళిత యువకుడిని హింసించారని ఆరోపించారు. పోస్టులు పెట్టాడు, ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టాడు. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగేది, కానీ ఈ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయట పరిస్థితి కాదు. ఇది ఒక నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసీటింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పార్టీ వర్షాన్ని కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయని. అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బిఎస్సి బిఈడి చదువుకున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం, అదిగోండి షర్ట్ కూడా తీసి కూర్చోబెట్టి, ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం. అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా.
దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు. ఇది ఒకటే విషయం అని కాదండి, ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో పట్ట పగలన ఈ అబ్బాయి ఏం చేశాడనండి, ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా, బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా. 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ బాజీలాల్ అని తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. ములుగు జిల్లాలో ఏర్పడిన భూకంప తీవ్రతతో మేడారంలోని సమ్మక్క సారక్క గదుల వద్ద కూడా భూమి కంపించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్ పట్టణంలో భూమి కంపించింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లోని నమోదయ్యాయి. మంత్రిలో ఉదయం 7:22 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ఇళ్లలో వస్తువులు కింద పడ్డాయి. సీసీ రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. మధ్యలో ఒక్కసారి ఉడిపి హోటల్ నుంచి గోళ్ళని బడబడాని కింద పడ్డాయి. మరి ఏదైనా నిమిషాలకు భూమి ఇట్లా అదిలినట్టు అనిపించింది. మరి ఇది కాలంగారు బ్రహ్మంగారు రాసిన చరిత్ర కావచ్చు, ఏం కావచ్చు, భూకంపాలు ఇట్లా అతులుకోకట అనేది మరి కలియుగం అనేది నాశనం అవుతుందా ఉంటుందా తెలియదు. లేకుంటే పర్యావరణం లేకుండా ఏ విధంగా మరి ఇట్లా భూకంపం మొత్తం తిరిగిపోతుంది. ఇదివరకు ఎక్కడో జరిగిన అటప్పుడు ప్రత్యేకంగా మా కళ్ళ ముందే మా మంత్రి ప్రాంతాల్లో ఒక్కటేసారి మా బోలాని కింద వాడు. ఇది ఘోరమైన పరిస్థితి. అస్నాపురం కాలనీలోని 7:24 సమయంలో భూమి మొత్తం కంపించినట్లు అనిపించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, సోఫాలు అన్నీ కూడా వైబ్రేషన్కు గురి కావడం జరిగింది. భూమి మొత్తం కూడా కంపించినట్లుగా అనిపించింది. ఈ కంపించినటువంటి ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయానికి గురై, భయభ్రాంతులకు గురై ఇంట్లో నుండి ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఏందా అని గమనిస్తే బయటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఇల్లు, ఇంటికి ఉన్నటువంటి గేటు ఇవన్నీ కూడా వైబ్రేషన్కు గురై ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఏంటా అని తేతుకునే లోపే భూకంపం వచ్చినట్లుగా నిర్ధారించుకున్నాము. అదే సమయంలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఒకటేసారి బయటికి వచ్చి రోడ్డు మీద. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రామాపురం చెరువుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కట్ట తెగి నీరంతా పొలాల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. సకాలంలో స్పందించిన అధికారులు తెగిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. సినీ హీరో కిరణ్ అబ్బవరం విజయనగరంలో సందడి చేశారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిరణ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేరింతలు కొడుతూ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కా సినిమాని హిందీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కిరణ్ చెప్పారు. ఇక్కడికి రావడం
నా సినిమాలన్నిటికీ విజయనగరం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడికి రావడం, నా సినిమాలన్నిటికీ విజయనగరం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, నన్ను ఎంత ఆదరించారు అన్నది నేను ఎప్పుడు వింటూ ఉంటాను. ఇక్కడ ఉన్న నా వాళ్ళు కానీ వాళ్ళు చెప్తూనే ఉంటారు మొత్తం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఎస్ఆర్ అనగానే నాకు నా పర్సనల్ లైఫ్లో చాలా వెరీ ఇంపార్టెంట్ ఎమోషన్ ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమా. అదే ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆ బ్రాండ్ కూడా చాలా ఇమ్మీడియట్ గా నాకు కొట్టేస్తుంది. ఎస్ఆర్ అనగానే ఉన్నాయి సార్, ఒక 3 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, ప్రీ ప్రొడక్షన్ అవుతున్నాయి, సూన్ అనౌన్స్ చేస్తాను సార్. పాన్ ఇండియా సార్, పాన్ ఇండియా అవుతుంది సార్, అవుతుంది. అన్ని వేర్ లైక్ ముందు సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసుకొని ఎలా చేయాలి అన్నది ప్లాన్ చేద్దాం సార్. అండ్ ముఖ్యంగా కా సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. కాటు కొంచెం అంత స్క్రిప్ట్ అంతా వర్క్ అయిన తర్వాత వస్తుంది సార్. కా అన్నది మనం మలయాళంలో రిలీజ్ చేసాము, నాకు ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది, ప్లానింగ్ అవుతుంది సార్. రాబోయే సినిమాలు కూడా కథను బట్టి ఆ కథ ఎలా అన్ని లాంగ్వేజ్ లో చేయాలా, లేదు మన ప్రాంతానికి మాత్రం చెందిన ఓన్లీ మన తెలుగులో చేద్దాం అన్నది అది కంటెంట్ బట్టి డిసైడ్ చేద్దాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. రోషయ్య సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందన్న వెల్లడి. వైరు పక్షాలను ఇరుకనబెట్టే విధానాన్ని రోషయ్య నుంచి నేర్చుకోవాలన్న సీఎం. 6 నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదన్న జగన్. సూపర్ 6 కాదు 7 లేదని జగన్ ఎద్దేవా. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి సరైన స్థానంలో ఉంటుందన్న కేటీఆర్. రాజు విగ్రహం పెట్టిన చోటే తెలంగాణ తల్లి నిఠారుగా నిలబడుతుందని వ్యాఖ్య. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్న కేటీఆర్. మహారాష్ట్ర సీఎంపై వీడిన సస్పెన్స్. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో ఫడ్నవీస్ ఎన్నిక. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం అధికారికంగా ప్రకటించనున్న బీజేపీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.